బ్యాక్ టు న్యూస్. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి అనారోగ్య కారణాలతో శుక్రవారం కన్నుమూశారు. అయితే 2 రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని పీడీ హిందూజా హాస్పిటల్కు తరలించారు. 86 ఏళ్ల జోషి అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత ఏడాది మే నెలలో జోషి బ్రెయిన్ హ్యామరేజ్ సమస్యతో ఇదే హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు. కార్డియాక్ అరెస్ట్ సమస్యతో బుధవారం జోషి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శివసేన దిగ్గజ నేత దివంగత మనోహర్ జోషి డిసెంబర్ 2, 1937లో రాయ్గఢ్ జిల్లా నందవిలాలోని మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్ల పాటు శివసేన పార్టీలో సుదీర్ఘ సేవలను అందించారు. శివసేన తరపున అసెంబ్లీ కౌన్సిల్కు ఎన్నికైన జోషి 1995 నుంచి 99 మధ్యకాలంలో మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 2022 నుంచి 2024 మధ్య వాజ్పేయి ప్రభుత్వ హయాంలో లోక్సభ స్పీకర్గా బాధ్యతలను నిర్వహించారు. అవిభాజిత శివసేనలో కీలక పదవులు అధిరోహించిన వారిలో జోషి ఒకరు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జోషి అంత్యక్రియలు ఈ రోజే నిర్వహించబోతున్నారు. తొలుత జోషి మృతదేహాన్ని మాతుంగలోని ఆయన స్వగృహానికి తరలిస్తారు. అనంతరం ముంబైలోని దాదా శివాజీ క్రిమిటోరియంలో జోషి అంత్యక్రియలకు ఏర్పాట్లను చేయబోతున్నారు. మాజీ స్పీకర్ జోషి మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.